నమస్తే పిఎస్ న్యూస్, నేను మీ లింగం గౌడ్. ఈరోజు విషయం ఏంటంటే, ఐఐటికి వెళ్ళలేక మేకలు కాస్తున్న మధులత. ఐఐటికి ఎందుకు వెళ్తలేదు మధులత? 3 లక్షల రూపాయల కోసం గిరిజన విద్యార్థి ఎదురుచూపులు. వీర్నపల్లి సిరిసిల్ల ఐఐటిలో చదవాలన్న ఆశ ఉన్న ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఎంతో కష్టపడి జేఈలో మెయిన్స్లో ప్రతిభ చాటి మంచి ర్యాంకు సాధించిన కాలేజీ ఫీజు చెల్లించలేని దుస్థితిలో మేకల కాపరిగా మారింది. విద్యాభిమానుల దాతలు సహకారం కోసం ఆ విద్యార్థిని ఎదురు చూస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తాండాకు చెందిన భానవత్ రాములు సరోజన దంపతులకు 3 కూతుళ్ళు. 2 అమ్మాయిలు డిగ్రీ వరకు చదువుకొని తల్లిదండ్రులకు వ్యవసాయంలో సాయపడుతున్నారు. 3వ కూతురు మధులత జేఈ మెయిన్స్లో ప్రతిభ కనబరిచి ఎస్టీ కేటగిరీలో 824 ర్యాంకు సాధించి పాట్నా ఐఐటిలో సీట్ సాధించింది. అయితే 3 లక్షల రూపాయలు చెల్లించని స్థితిలో మేకల వద్దకు వెళ్తోంది. ఈ నెల 27వ తేదీలోపు చెల్లించవలసి ఉంది. దాతలు సాయం చేస్తే గిరిజన బిడ్డకు ఉన్నత విద్య అభ్యాసించే అవకాశం దక్కుతుందని ముఖ్య లింగనాయక్ కోరుకుంటా ఉన్నాడు. కొందరికి చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఉండనే ఉండదు. ఈ మధులతకు అనేది చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. పాట్నాలో ఐఐటిలో మంచి ర్యాంక్ సాధించింది. పాట్నాలో సీట్ దక్కించుకుంది. కానీ 3 లక్షల రూపాయలు లేక చదువు అనేది ఆగిపోవడం జరిగింది. పాపం ఈ లాస్ట్ డేట్ కూడా ఎంతో కొన్ని రోజులు లేదు, 27 తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉన్నది. ఆ 27 తారీఖు లోపు దయచేసి ఎవరన్నా దాతలు ఉంటే 3 లక్షల రూపాయలు సహాయం చేస్తే విద్యాభ్యాసం మళ్ళీ స్టార్ట్ చేస్తానే ఆలోచనతో ఉన్నది అమ్మాయి. కాబట్టి మనవంతు సాయం కూడా మనం చేయాలనే ఆలోచనతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎస్టీ బిడ్డకు అంత డబ్బులు లేకుండొచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుంది అన్నట్టు. అందు గురించే ఎవరైనా దాతలు ఉంటే ఆ అమ్మాయికి 3 లక్షల రూపాయలు సహాయం చేస్తే జీవితాంతం మనం మర్చిపోలేకుండా ఉంటుంది. జీవితాంతమే కాదు, బతికిన రోజులు మనం మర్చిపోదు. డబ్బు ఇచ్చిన వాళ్ళంతా మర్చిపోదు. ఆమె ఒక్కతే కాదు, మొదల తొక్కతే కాదు, వాళ్ళ కుటుంబకులు కూడా పిల్లవేళ్ళ మనం డబ్బు ఇచ్చిన వాళ్ళని కొలుస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు ఈ అమ్మాయికి సాయం చేయాలని మన యొక్క కోరిక. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇవ్వడానికి మాత్రం ముందుకు రారు. దయచేసి కోటీశ్వర్లు అయితే ఎవ్వరు ఇవ్వరు, ఉన్నత స్థాయిలో వాళ్ళు మాత్రం ఎవరు కూడా డబ్బు ఇవ్వరు. ఏమున్నా ఏమి ఇచ్చినా మళ్ళీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. మనిషికి 5,000 10,000 ఎంతో కొన్ని ఇస్తే అమ్మాయికి చదువుకు సరిపోయే డబ్బులు అయితే 27 తారీఖు వరకు డబ్బులు కట్టుకొని ఆ అమ్మాయి నెక్స్ట్ లెవెల్ చదువుకొని వెళుతా అనే ఆలోచనలో ఉన్నది. ఆ డబ్బులు లేకనే మేకలు కాస్తూ ఉన్నట్టు. డబ్బులుంటే ఆ మేకలు కాసే పరిస్థితి ఉండకపోవు. బీద కుటుంబాల పరిస్థితి ఇట్లా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసేవారు ప్రతి ఒక్కరు కూడా ఈ పాపకు సహాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. జీవితకాలం మర్చిపోలేని సంఘటన కాబట్టి పిల్లవేళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సహాయం చేయాలని మా యొక్క కోరిక. ఎందుకంటే గిరిజన బిడ్డలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే మనం అడిగే స్థాయికి ఉండరు. ఎస్టీ బిడ్డలు వాళ్ళతో డబ్బులు ఉంటే మన అడిగే స్థాయికి ఉండరు. వాళ్ళ డబ్బు ఏదో పెట్టుకొని వాళ్ళు చదువుకునే ప్రయత్నం చేస్తుంటారు. అంతేగాని ఇట్లాంటి డబ్బులైతే అడిగే అవసరాలు వాళ్ళకు ఉండవు. కాబట్టి ఎవరైనా మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతో కొంత ఇచ్చి ఆ పాపకు చదువు నిమిత్తం డబ్బులు 3 లక్షల రూపాయలు ఎంతమంది అయితే అంతమంది, మనిషికి 1000 రూపాయలన్నా ఒక 300 మంది అయితే 3 లక్షల రూపాయలు అవుతాయి. ఎంతో కొంత మనమే మొత్తం ఇవ్వాలని కాదు, వాళ్ళు కూడా కొంచెం సర్దుకుంటారేమో, కానీ మనవంతు మనం సాయం చేయాలని మనకు కోరిక. ఆ పాప జీవితం అనేది లైఫ్ సెటిల్ అయిందంటే వాళ్ళ బతుకులు కూడా కొంచెం బాగుపడే అవకాశాలు ఉంటాయి. పేదవాడుగానే మిగిలిపోతూ ఉన్నాడు, ఉన్నవాడుగానే ఎదిగిపోతూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళకు మనం సాయం చేయడంలో తప్పు లేదు. మా యొక్క ఛానల్ వంతు సాయం కూడా మేము చేస్తాం. మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా దయచేసి సాయం చేయాలని మా యొక్క బిఎస్ న్యూస్ ఛానల్ ద్వారా వేడుకుంటా ఉన్నాం. నమస్తే.